నిన్న పవన్ కళ్యాణ్ గారి విశాఖ పర్యటన, మన్యం జిల్లా పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నప్పుడు కొంతమంది ఇబ్బంది పడ్డారు. 30 మంది వరకు పిల్లలు ఎగ్జామ్స్ ఎవరు రాసుకోవడానికి వెళ్ళే పరిస్థితి లేక, ఆ ట్రాఫిక్ వల్ల వాళ్ళు ట్రాఫిక్ నాపడం వల్ల ఇబ్బంది పడ్డారు అని కొంతమంది మేధావులు ఉంటారు కదా! వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు మనం గతంలో నిన్న చూసాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద, కూటమి మీద, పవన్ కళ్యాణ్ గారి మెగా కుటుంబం మీద పడి ఏడ్చి బ్రతికు తెరువు కోసం వాళ్ళు దాని మీదే బ్రతికేటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. రాజకీయంగా లబ్ధి పొందడం కోసం కావచ్చు, వాళ్ళని ఏదో ఒక విధంగా వాళ్ళ గురించి మాట్లాడి, వాళ్ళ గురించి చూపిస్తేనో డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ఒక దాని మీద కావచ్చు. ఇంకా ఆ కుటుంబం మీద పడి ఏడవటం ద్వారానే వస్తున్నటువంటి సంపాదన కోసం కావచ్చు. పవన్ కళ్యాణ్ గారి మీద నిత్యం ఏదో ఒక విధంగా వాళ్ళని టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెట్టుకున్నటువంటి పరిస్థితులు చూడొచ్చు. అయితే నిన్న ఎంతోమంది ఇబ్బంది పడిపోయారు, అది ఇది అని చెప్పి గోల పెట్టేస్తున్నటువంటి వాళ్ళకి విశాఖపట్నం సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్‌గా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. పైన పేర్కొన్న పరీక్ష ఆడిట్ కార్డు ప్రకారం ప్రతి అభ్యర్థి ఉదయం 7 గంటలకు రిపోర్ట్ చేయాలి మరియు పరీక్ష కేంద్రం యొక్క గేటు ఉదయం 8:30 మూసివేయబడుతుంది. అయితే గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ ఉదయం 8:41 సదరు జంక్షన్ గుండా వెళ్ళింది. కాబట్టి ఉదయం 8:41 గంటలకు ఆ ప్రాంతం గుండా వెళ్ళిన గౌరవ డిప్యూటీ సీఎం కదలికకు ఉదయం 7 గంటలకు రిపోర్ట్ చేయాల్సిన విద్యార్థులకు ఆలస్యానికి గల కారణం ఎటువంటి సంబంధం లేదని స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాకుండా ఏప్రిల్ 22వ తారీఖున ఈ పరీక్షలకు ప్రారంభోత్సవం అయినప్పటి నుండి ప్రతి పరీక్ష రోజున మొదటి షిఫ్ట్ పరిశీలిస్తే కేంద్రంలో 81, 65, 76 మరియు 61 ఈ కేంద్రాల్లో 61 మంది గైహాజరవుతున్నారు. అభ్యర్థుల సంఖ్య ఆలస్యంగా వచ్చిన వారితో సహా ఉంది. అంటే గైహాజరైన విద్యార్థుల సంఖ్య ఆలస్యంగా వచ్చిన వారితో సహా ఈరోజు తక్కువగానే ఉంది. అంటే గతంలో ప్రతిరోజు 60, 70 మంది అక్కడ ఎగ్జామ్ రాయటానికి వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం, వాళ్ళ ఇబ్బందుల వల్ల వెళ్ళలేకపోతుంటే, ఈరోజు నిన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆ పర్యటన చేసిన రోజు 30 మంది మాత్రమే హాజరు కాలేకపోయారు. రోజు 60 మంది హాజరు కాకపోతుంటే 30 మంది హాజరు కాలేకపోయారు అనేది ఒకటి. ఇకపోతే పరీక్ష కార్డులకు సర్వీస్ రోడ్డు పక్కనే ఉన్నటువంటి అది బీఆర్టీఎస్ రోడ్డు. దాన్ని అక్కడ పెందుర్తికి సంబంధించింది. అటు ఇటు కూడా సర్వీస్ రోడ్లు ఉంటాయి. మధ్యలో ఉండేది మాత్రం మెయిన్ రోడ్డు. దాంట్లోనే సిగ్నల్స్ ఉంటాయి. సర్వీస్ రోడ్డుకి సిగ్నల్స్ ఉండవు. అలాగే సర్వీస్ రోడ్డు పక్కన ఉన్నటువంటి పేర్కొన్న పరీక్ష కేంద్రానికి స్వేచ్ఛగా వెళ్ళేలా చూసేందుకు ఉదయం 8:30 వరకు కూడా బీఆర్టీఎస్ రోడ్డు మరియు గోపాలపట్నం పెందుర్తి సర్వీస్ రోడ్లు ట్రాఫిక్ను నిలిపివేయలేదు అనేది చాలా స్పష్టంగా అధికారికంగా ఇచ్చినటువంటి వార్త. ఇకపోతే ఇంకొక వార్త కూడా ఎస్పీ గారు చెప్పినటువంటిది కూడా మీకు వినిపిస్తుంది. బీఆర్టీఎస్ రోడ్ క్లియర్ గా పెట్టడం జరిగింది తప్పితే సర్వీస్ రోడ్ ఏదైతే పెద్దనూరు నుండి గోపాలపట్నం సర్వీస్ రోడ్ ఉందో 2 సర్వీస్ రోడ్లు కూడా ఫ్రీగా మూవ్మెంట్ జరిగింది. అందులో ఎటువంటి రిస్ట్రిక్షన్ పెట్టలేదు. సో ఆ విధంగా చూసుకున్నా కూడా ఎగ్జామ్ కి పోలీసుల నిబంధనల వల్ల లేట్ అయిందని చెప్పడం కరెక్ట్ కాదు. నిబంధనలు క్లియర్ గా ఇక్కడ రిపోర్టింగ్ టైం అనేది 7 AM అని ఉంది. ఇక్కడ గేట్ క్లోజింగ్ టైం అనేది 8:30 AM అని క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, క్లియర్ గా 8:30 తర్వాత ఎవరిని ఎలా చేయాలో కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. ఇందులో కూడా బయోమెట్రిక్స్ తీసుకోవడం కోసం అని చెప్పి గంటన్నర ముందే సెంటర్ రీచ్ అవ్వాలని క్లియర్ గా మెన్షన్ చేశారు. దీనికి పిల్లలు కూడా కింద సంతకం పెట్టి వాళ్ళ వేరు ముద్ర కూడా వేయాలండి. సో దీన్ని బట్టి అర్థం రైట్. అంటే ఇది డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా క్లారిటీగా ఇచ్చినటువంటిది, ఎస్పీ గారు కూడా చెప్పినటువంటిది. అంటే ఏదో ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారి మీద కొంతమంది ఈ పిచ్చినా కొడుకులు ఉంటారు కదా, వీళ్ళని ఏ చెప్పుతో కొట్టినా కూడా వాళ్ళకి బుద్ధి రాదు కూడా. ఎందుకంటే అదే బ్రతుకు తెరువు అయిపోయింది. వాళ్ళకి ఇంక వేరే బ్రతుకే లేదు అన్నట్టుగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళకి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పేరు కానీ ఫోటో కానీ వాడుకుంటే సెన్సేషన్ అయిపోవచ్చు, సెలబ్రిటీ అయిపోవచ్చు అనేది ఒకటి, దాని నుంచి సంపాదించుకోవచ్చు అనేది ఒకటి. ఇది బాగా అలవాటు చేసుకున్నారు. పోనీ అది నిజంగా జరిగిందా అంటే లేదు. ఆయన అసలు నిజంగా 7 గంటలకి అసలు ఆంధ్రప్రదేశ్లోనే లేరు. ఆయన హైదరాబాద్లో బేగంపేట ఎయిర్పోర్ట్కి కూడా ఇంకా ఆ టయానికి చేరుకున్నట్టుగా కూడా లేదు. 7:10 నిమిషాలకేమో
బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కి ఆయన టైమ్ ఇచ్చారు. ఆ టైంలో 7 నుంచి 7:10 నిమిషాల మధ్యలో ఆయన అక్కడికి చేరుకోవటం జరిగింది. అంటే అసలు ఆ ఏరియా కాదు, ఆ జిల్లా కాదు, ఆ రాష్ట్రంలోనే లేనటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద నిందలు వేయటానికి ఈ పిచ్చి కొడుకులందరూ రెడీ అయిపోతారు. పో ఓకే. సరే 8 కల్లా అక్కడికి చేరుకున్నారు. 8:30 కల్లా అక్కడికి బయలుదేరారు అనుకుంటే అది లేదు. 8 గంటల 41 నిమిషాలకు ఆయన అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి సర్కిల్ 8 గంటల 41 నిమిషాలకు ఆయన అక్కడి నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే 8 గంటల 30 నిమిషాలకు దగ్గర దగ్గర ఆయన అక్కడికి ల్యాండ్ అయినట్టుగా మనం అనుకోవచ్చు. ఇది అంటే ఏదైతే ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి హాల్ ఉందో కంప్లీట్‌గా క్లోజ్ అయిన తర్వాత గానీ ఆయన అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో నుంచి బయలుదేరినటువంటి పరిస్థితి కూడా లేని దాన్ని ఈ పిచ్చి వాళ్ళందరూ కలిసి ఏదో ఒక రకంగా బురద జల్లేయాలి. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి, జనసేన లాంటి వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వరు. వీళ్ళ మీద ఏదైనా సరే మనం నిందేసేయొచ్చు. మరి మసిపూసి వాళ్ళ మీద గుడ్డ పాడేస్తే వాళ్ళే తుడిసేసుకుంటారు. ఇంక మనం ఏం చేయాల్సిన అవసరం లేదు అనే కొంతమంది పిచ్చి వెధవలకి ఇది చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం ఇచ్చారు నిజంగా. అక్కడ పిల్లలు వాళ్ళు ఏమి చెప్పట్లా. ఇది ఆయన తప్పేం కాదనో, ఇంకోటనో చెప్పట్లా. రోజుకి 60 మంది ఆహ్, అక్కడ వెళ్ళలేకపోతున్నారంటే అది పవన్ కళ్యాణ్ గారి కారణమా? విజయవాడలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడికెళ్ళి ప్రతిరోజు వాళ్ళని ఆపేసారా? ఇంటి దగ్గర నుంచి బయటికి రాకుండా వాళ్ళకున్నటువంటి ట్రాఫిక్‌ని, ఇంకొకటిని ముందుగా వెళ్ళాలి అని పరీక్ష కేంద్రాల నుంచి ముందు నుంచే మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి ఏయో ఒక ఇబ్బందులొచ్చుండొచ్చు. ట్రాఫిక్కో, ఇంకొకటో, బండి పాడైపోయో, ఇంకొకటో, హెల్త్ బాగోకో, సవా లక్ష కారణాలుంటాయి. అన్నీ పవన్ కళ్యాణ్ గారి వల్లే, పవన్ కళ్యాణ్ గారి వల్లే, పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ కూటమి వల్లే. ఇదేనా? ఇంక మీకు వేరే బ్రతికే లేదా? నిజంగా ఇలాంటోళ్ళని ఏ చెప్పుతో కొట్టాలో కూడా తెలీదు. ఏ చెప్పుతో కొడితే ఈ పిచ్చి నా కొడుకులందరికీ బుద్ధొస్తుందో కూడా తెలియట్లే. పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్పాలంటే ఒక గొప్ప ఆలోచన ఆయన. దీని మీద వెంటనే విచారణకు ఆదేశించండి అని చెప్పి మళ్ళీ ఆయన ప్రభుత్వం మీద ఆయన గురించి ఆయనే విచారణకు ఆదేశించుకున్నటువంటి నాయకుడు. ఏమన్నా నిజంగా తప్పు జరుగుంటే ఆయన నిజంగానే బయటకొచ్చి క్షమాపణ చెప్పి వాళ్ళకి ఏదైతే న్యాయం జరగాలో అది న్యాయం చేయటానికి కోసం ఆయన సిద్ధంగా ఉండేటువంటి అధికారంలో కూడా ఉన్నారు. అలాంటిది అసలు ఏ రకంగా ఆలోచించుకుంటారు? ఆ వ్యక్తికి అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి కలలో కూడా ఎవరికీ ఇబ్బంది రాకూడదు అని ఆలోచించుకునేటువంటి వ్యక్తి ఆయన ఇలా చేస్తున్నాడు అని కానీ, ఇంకొకటని గాని, పైగా నిజంగానే అసలు ఎందుకు ఆయన గురించి పక్కన పెట్టండి. నా గురించి ఏమన్నా జరిగితే గనక నా మీద కూడా యాక్షన్ తీసుకోండి అనే టైప్‌లో ఆయన వాళ్ళకి ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా అసలు నిజంగానే ఎందుకని వాళ్ళు ఎళ్ళలేకపోతున్నారు? ఎళ్ళలేకపోవటానికి జరుగుతున్నటువంటి పరిస్థితులేంటి? దాని మీద కూడా ఒక విచారణ చేపట్టండి. వాళ్ళ పూర్తి స్థాయిలో హాజరయ్యేలా మనం ఏం చేస్తే బావుంటుంది? అనే దాని మీద కూడా విచారణ చేయమని అడిగారట. ఇది నిజంగానే అంటే ఇంగ వీళ్ళ గురించి మనకు అవసరం లేదు. ఇదేంటి రోడ్డు మీద పిచ్చి కుక్కల్లాంటోళ్ళు. ఊరకుక్కలు కన్నా పిచ్చి కుక్కలు ఇంకా దారుణమైనటువంటివి. వీళ్ళు ఊరకుక్కలకి, పిచ్చి కుక్కలకి మధ్యలో క్రాస్ బ్రీడ్ లాంటోళ్ళనమాట ఈళ్ళు. అలాంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక మంచి నాయకుడిని ఇలాంటి ఊరకుక్కల వల్ల మనం పోలిక కాదు అసలు అనవసరం. ఇలాంటి వ్యక్తుల గురించి మనం పట్టించుకోవడమే అనవసరం. రోడ్డు మీద ఎక్కడైనా కనిపిస్తే కాళ్ళు, చేతులు ఇరక్కొట్టి పంపించేయాలి. లేదంటే ఓ కుక్కల బోను తీసుకొచ్చి బయటకు తోసేయాలి. అంతే తప్ప వీళ్ళనేం చేయలేం. ఈళ్ళంతే ఈళ్ళ బ్రతుకులే అంతే.